నూతన మార్కాపురం జిల్లాలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పసుపు పండుగ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 7 హిల్స్ లో ఏర్పాటు చేసిన మహానాడు వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన 3 క్లస్టర్లలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో మార్కాపురం జిల్లా అలాగే వెలుగొండ ప్రాజెక్టును ప్రస్తావించడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. నూతన మార్కాపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అదేవిధంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా తమదేనని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తెలుగు తమ్ముళ్లకు ఒక పండుగ రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్లకు పండుగతో సమానం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలో అడుగుపెట్టబోతా ఉంది. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ వాతావరణంలో మా తెలుగు తమ్ముళ్ళ కలయిక అందరూ ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయతతో ఒకరికొకరు పలకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసడానికి తెలుగు తమ్ముళ్ళు బ్రహ్మాండంగా కథలు రావడం జరిగింది. మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 11 క్లస్టర్లలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఈరోజు స్టార్ట్ అయింది. అన్ని క్లస్టర్స్లో కూడా అందరూ బాగా పాల్గొన్నారు. కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మార్కాపురం జిల్లా అభివృద్ధి చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగి తీరుతుందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఆయన స్పీచ్లు ఇచ్చారో దానికి మా యొక్క ప్రజలందరూ కూడా పులకించిపోయారు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకానికి, విశ్వాసానికి చొరగొట్టడం జరిగింది. మేము కోరుకునేది కూడా అదే, మాకు కావాల్సింది అదే. ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే జరుగుతుందన్న విషయాన్ని మా నాయకుడు గ్రహించాడు. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంత అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నాడు అనే దానికి ఈరోజు వెలుగొండ విషయంలో కావచ్చు, అలాగే హార్టికల్చర్ హబ్ విషయంలో కావచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి ప్రత్యేక చొరవని మేమందరం కొనియాడక తప్పదు. అలాగే ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి మా మార్కాపురం జిల్లా చేసి చూపించాడు. మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాడన్న నమ్మకం మా ప్రజలకు, మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు బలంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులకు అందరికీ కూడా ఈ 2 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, దీనికి ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.